మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో అధిక వాయనాల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా వాయనాలు సమర్పించారు. సంఘం అధ్యక్షురాలు రాగమర్చన, ప్రధాన కార్యదర్శి సంధ్య, కోశాధికారి దాదిగారి వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 32 మంది బ్రాహ్మణ దంపతులకు అధిక వాయనాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక బ్రాహ్మణులు రాయలగారి కృష్ణ శర్మ, మహేష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ ప్రత్యేక ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. నరేష్ గారు ఇచ్చేస్తారట అక్షింతలు ఒక పుష్పం చేత పట్టుకొని ఈ అధిక మాసం యొక్క కథ శ్రద్ధగా వినండి. ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఏకదానే విశ్వారహే శ్రవణకార్యః పూర్వం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో మన భారతదేశంలో కూడా నైమిషారణ్యముల అడవిలో కొందరు శౌనకాది మహామునులు తమ యొక్క గురువైనటువంటి సూత మహర్షితో కలిసి ఒక ప్రశ్నకు ఉన్నారు. అయ్యా సూత మహర్షి, మదమాసము అంటే అధిక మాసం అంటే ఏమిటి? అధిక మాసంలో ఏ దేవుని పూజించాలి? అధిక మాసంలో మరి ఏమైనా పూజలు చేస్తే వాటి ఫలితాలు ఏమైనా వస్తాయా? వాటి గురించి ఏదైనా విశేషం ఉంటే చెప్పమని ఆ మహర్షులు తమ యొక్క గురువైన సూత వారిని అడిగితే అప్పుడు ఆ సూత మహర్షి ఏమంటున్నాడంటే, అయ్యా మహర్షులారా, ఇప్పుడు మీరు నాకు అడిగినటువంటి ప్రశ్నలో ఒకప్పుడు విష్ణుమూర్తిని శ్రీ మహాలక్ష్మీదేవి అడిగితే దానికి విష్ణుమూర్తి ఏమి సమాధానం చెప్పిందో ఇప్పుడు ఆ విషయాన్ని మీకు చెప్తాను ఆయన కథ శ్రద్ధగా అని చెప్పేసి మందండి. హరి ఓం ఈశ్వరేయం సర్వభూతానాం బాహుపత్వయే శ్రియం సుందరగంధాంగారిగామే సుగంధ్రవ్యానం సమర్పయామే కైలాసవాసినే దేవీ కస్తూరి తిలకాదరే కాళనీకి జాగౌరే కుమార్ మాతృకార్తే సుగంధ్రవ్యానం సమర్పయామే పుష్పైః పూజయామే. ఒక 5 పువ్వులు గణపతి గోడవ దగ్గర 5 పూలు పెట్టండి. సుముఖాయ నమః, మేఘనందాయ నమః, అభిలాయ నమః, వితకరణకాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః. పుష్పాలు అయిన తర్వాత అక్షంతలు వేస్తుండండి. గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, స్కందపూర్వదాయ నమః, ఓం కుమార గురవే నమః.